మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతమంది జీవితాలను నాశనం చేసిన మాట, ఎంతో మందిని ఆదుకున్న మాట 2 ఒకే సమయానికి జరుగుతాయని? అవునండి. సాయంత్రం చెడు మాటలు మాట్లాడొద్దు. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. తదాస్తు అంటే ఆ మాట నిజమైపోతుంది అని మన పెద్దలు ఎన్ని సార్లు చెప్పలేదు? అప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది కదా! అసలు ఈ తదాస్తు దేవతలెవరు? వాళ్ళు నిజంగానే మాటలను నిజం చేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం పురాణాల్లో దాగుంది. నేను చెప్తానిప్పుడు. సూర్య భగవానుడి తేజస్సు భరించలేక ఆయన భార్య సగ్నాదేవి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ఆమె గుర్రం రూపం తీసుకొని కురుదేశానికి వెళ్ళిపోయింది. భార్య దూరం అవటంతో భరించలేని సూర్యుడు కూడా అశ్వరూపం ధరించి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళారు. అలా వారి కలయికలో పుట్టిన వారే ఈ అశ్విని దేవతలు, అంటే తదాస్తు దేవతలు. వీరు దేవతలలో వైద్యులు, మంత్రశక్తుల స్తోత్రులు, సుద్బుద్ధి ప్రసాదకులు. వీరంతా వేద మంత్రాలు జపిస్తూ యజ్ఞాలు జరిగే ప్రాంతంలో సంచరిస్తూ, ముఖ్యంగా సంధ్యా సమయంలో అత్యంత వేగంగా విహరిస్తూ ఉంటారు. ప్రయాణంలో ఇలా పలుకుతూ ఉంటారట: తదాస్తు, అస్తు, తదాస్తు, అస్తు అని. ఆ సమయంలో మనం నోటి నుంచి వచ్చే మంచి మాట, చెడు మాట ఏదైనా సరే వారు తదాస్తు శబ్దంతో కలిసిపోతే అది నిజమైపోతుంది. మరి పురాణాలు అలా చెప్తున్నాయి మరి. అందుకే సాయంత్రం చెడు మాటలు, శాపాలు, నెగిటివ్గా మాట్లాడకూడదు. కోపం అస్సలు వద్దు. ఇతరులకు హాని కోరే మాటలు మాత్రం అస్సలు మాట్లాడొద్దు అని చెప్తారు. సాయంత్రం సమయంలో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. శుభాకాంక్షలు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే సంధ్యా సమయంలో మన మాటలకి వేల రెట్ల శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన హరి ఓం ఛానల్ని.